హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ హోమ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒకే పూర్ణం పిండితో బొబ్బట్లు అలాగే పూర్ణాలు కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఉగాది పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బొబ్బట్లు, పూర్ణాలు. నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. పండుగ స్పెషల్గా చేసుకునే నేతి బొబ్బట్లను సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. సాఫ్ట్గా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకుని బాగా కలుపుకుని ఇలా మూత పెట్టి ఒక పావు గంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకుని శుభ్రంగా కడిగి అందులో 1 కప్పు పప్పుకి 2 కప్పుల వరకు వాటర్ పోసుకుని ఒక పావు గంట వరకు నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని మనం నానబెట్టుకున్న ఈ పప్పుని ఇలా కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు 2 నుంచి 3 వరకు విజిల్స్ పెట్టుకుని పప్పును ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలండి, అంత మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేసుకోవాలి. ఈ పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి. ఇలా పప్పు మొత్తాన్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిశనగపప్పు మొత్తాన్ని ఇలా ప్యాన్లో వేసుకోవాలి. అలాగే 1 కప్పు పచ్చిశనగపప్పుకి కప్పు పావు వరకు బెల్లం పడుతుందండి. కొంచెం తీపి ఎక్కువగా తినేవాళ్ళు కప్పున్నర వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలండి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకుని మరొకసారి తిప్పుకోవాలి. ఇలా ఉండకొచ్చేలాగా రావాలండి. కొంచెం జావగా ఉన్నా కూడా మనకి బొబ్బట్లు అనేది సరిగ్గా రావు. ఇలా పక్కన పెట్టేసుకోవాలి చల్లారే వరకు. ఇప్పుడు నానబెట్టుకున్న మైదా పిండిని చేతికి కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఒక కవర్ తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని ఇలా ఉండలుగా చేసుకున్న దాన్ని ఇలా పైన పచ్చిశనగపప్పు ఉండల్ని ఇలా పైన పెట్టుకుని ఇలా మైదా పిండిని ఇలా పైకి లాగుతూ ఉండలాగా చేసుకోవాలి. ఇలా చేసుకుని కొంచెం ఇలా నొక్కాలండి. దాని మీద మరొక కవర్ వేసి ఇలా చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకోవాలి. అప్పుడు మనకి బొబ్బట్లు అనేది ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా రోల్ చేసుకుని పైనున్న పేపర్ని తీసేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుని మనం చేసుకున్న ఈ బొబ్బట్ను ఇలా ప్యాన్ మీద వేసి పైనున్న కవర్ని తీసేసుకోవాలి. అప్పుడు ఈజీగానే వచ్చేస్తుందండి. ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఇలా రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా పైన కూడా నెయ్యి వేసుకుని 2 వైపులా ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న బొబ్బట్లను ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా మిగతా వాటిని కూడా ఇలాగే కాల్చుకుని ప్లేట్లో తీసుకోవాలి. అంతేనండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు పూర్ణాల రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. పూర్ణాలు ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు బొబ్బట్లు చేసిన తర్వాత మిగిలిన పచ్చిశనగపప్పును ఇలా ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు 1 కప్పు మినపప్పుకి కప్పున్నర వరకు బియ్యం పోసుకుని నానబెట్టుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది నేను గ్రైండ్ చేసేటప్పుడే వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం కుకింగ్ సోడా అలాగే కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం కరిగేంత వరకు మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పచ్చిశనగపప్పు ఉండలను ఒక్కొక్కటిగా ఇలా పిండిలో వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా పూర్ణాల్లాగా వేసుకోవాలి. ఇలా మిగతా అన్నిటినీ కూడా ఇలాగే వేసుకోవాలి. వీటిని వెంటనే కదపకూడదండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. పిండిలో బెల్లం వేసాం కాబట్టి ఇవి కలర్ అనేది త్వరగా చేంజ్ అయిపోతుంది. ఇవి ఇలా రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకోవాలి. ఇలా మిగతా వాటిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, పూర్ణాలు అనేది రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పండుగప్పుడు స్పెషల్ డేస్లో ఇలా ట్రై చేయండి. త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.